ఆ జిల్లాలో పార్టీ బలోపేతానికి జెట్ స్పీడ్ తో పనిచేసిన నాయకుడు సొంత నియోజకవర్గాన్ని మాత్రం పట్టించుకోవటం లేదట. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గంతో అంటీ ముట్టనట్లే ఉంటున్నారు ఆయన. 25 ఏళ్ల ప్రస్థానంలో ఊరూరా అనుచరగరం ఉన్న నాయకుడు ఒక్కసారిగా సైడ్ అయిపోవటంతో ఆ నియోజకవర్గ క్యాడర్ కి దిక్కు తోచడం లేదు ఇప్పుడు. ఇంతకీ ఎవరా నాయకుడు? ఉమ్మడి కృష్ణా జిల్లాలో కాపు సామాజిక వర్గం నేతగా ఆయన ఎంతో పాపులర్. సామినేని ఉదయభానులో ఉన్న ఫైర్ ని చూసే అప్పట్లో టికెట్ ఇచ్చారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. దీంతో ఆయన జగ్గయ్యపేట ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి నుంచి కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీలో ఒకసారి ఓడినా మరోసారి గెలుస్తూ తనకంటూ ఓ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గం అంటేనే అందరికీ సామినేని ఉదయభాను గుర్తుకు వస్తారు. 2019లో గెలిచిన తర్వాత మంత్రి పదవి వస్తుందని ఆశించిన సామినేనికి జగన్ కేబినెట్లో చోటు దక్కలేదు. పార్టీనే నమ్ముకున్నా గుర్తింపు లేకపోవడంతో సామినేని రగిలిపోయారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఆయన పునరాలోచనలో పడ్డారు. వైసీపీలో ఉంటే పొలిటికల్ కెరియర్ ఉండదని భావించి జనసేనను ఎంచుకున్నారు. జనసేనలో చేరారనే గాని సామినేని ఉదయభాను ఆ పార్టీలో ఇమడలేకపోతున్నారని గుసగుసలు వినిపించాయి. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది. ఎన్టీఆర్ జిల్లా పార్టీ బాధ్యతలతో పాటు పార్టీ క్రియాశీలక సభ్యత్వాల బాధ్యత అప్పచెప్పడంతో సామినేని ఉదయభాను బిజీగా గడుపుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా తన సొంత నియోజకవర్గంపై దృష్టి పెట్టలేకపోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీ నుంచి జనసేనలో చేరిన కూటమి నాయకులతో కలిసి ప్రయాణం చేయలేక నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారనేది లోకల్ లీడర్స్ టాక్. జగ్గయ్యపేట టీడీపీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, సామినేని ఉదయభాను 15 ఏళ్లుగా రాజకీయ ప్రత్యర్థులు. గతంలో ఇద్దరు నాయకులు ఒకరిని ఒకరు తీవ్రస్థాయిలో దూషించుకున్నారు. అటువంటి ప్రత్యర్థులు ఇప్పుడు కూటమి నీడనే ఉన్నా కలిసి ప్రయాణం చేయడంలో జగ్గయ్యపేట నియోజకవర్గంలో కొంత ఇబ్బందిగా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. జనసేనలో చేరాక అధికార పార్టీతో కలిసి పనిచేయాల్సిన ఉదయభాను కూటమి నాయకులతో అంటీ ముట్టనట్లే ఉంటున్నారు. జిల్లా బాధ్యతలు తీసుకుని నియోజకవర్గానికి దూరంగా పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నారు. మరోపక్క ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య వైసీపీ నుంచి కూటమి పార్టీల్లోకి వచ్చిన నేతలను పక్కన పెట్టారనే టాక్ వినిపిస్తోంది. స్థానిక ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో జగ్గయ్యపేటలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో కూటమి పక్ష నాయకుడిగా సామినేని ఉదయభాను వైఖరిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య మాత్రం నియోజకవర్గంలో చురుకుగా పనిచేస్తూ మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఓడిపోయాక జగ్గయ్యపేటలో పెద్దగా యాక్టివ్గా లేని సామినేని స్థానిక ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకెళతారనేది అందరిలో ఆసక్తి రేపుతోంది. జగ్గయ్యపేట రాజకీయాల్లో ఇన్నేళ్లుగా సమఉజ్జీలుగా తలపడుతూ వస్తున్నారు శ్రీరామ్ తాతయ్య, ఉదయభాను. ఇద్దరు 4 సార్లు తలపడితే 3 సార్లు శ్రీరామ్ తాతయ్య గెలిచారు. ఉదయభాను ఒకసారే గెలిచారు. మారిన రాజకీయ పరిస్థితులతో ఇప్పుడు ఇద్దరు ఒకే కూటమిలో ఉండడం ఆసక్తికర పరిణామంగా మారింది. అయినా ఇప్పటిదాకా నేతలిద్దరూ ఒకే వేదికను పంచుకోకపోవడం కూటమి కార్యకర్తలను గందరగోళంలో పడేస్తోంది. ఇన్ని రోజులు ఎలా ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నేతల మధ్య సమన్వయం అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కూటమి అధికారంలోకి వచ్చాక రాజకీయ సమీకరణాలు మారడం ఒకెత్తైతే ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య సోదరుడు శ్రీరామ్ చినబాబు మున్సిపల్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారనే గుసగుసలు జగ్గయ్యపేటలో వినిపిస్తున్నాయి. చినబాబు ఎంట్రీతో ఎమ్మెల్యే కుటుంబం మరింత యాక్టివ్ అయితే భాను వర్గం ప్రాభవం తగ్గిపోతుందనే చర్చ ప్రజల్లో నడుస్తోంది. మొత్తంగా చూస్తే జగ్గయ్యపేట మున్సిపల్ ఎన్నికలు కూటమిలో అంతర్గత సమన్వయానికి అగ్ని పరీక్షగా మారాయనే చర్చ మొదలైంది. 2 పార్టీల అధిష్టానాలు మిత్రపక్షంగా ఉన్న పాత ప్రత్యర్థుల మధ్య ఎలా సయోధ్య కుదురుస్తాయో కాలమే నిర్ణయిస్తుంది.